నకిలీ విద్యుత్ పరికరాలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ఏవి అసలైనవో గుర్తించలేనంతగా విద్యుత్ వైర్ల నుంచి ఎంసీబీల వరకు మార్కెట్లో నకిలీవి చలామణి అవుతున్నాయి. మహానగరంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలకు షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణం అవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గుల్జార్ హౌస్ సమీపంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చు. గ్రేటర్ మార్కెట్లో 40% పైగానే బ్రాండెడ్ కంపెనీల పేర్లతో నకిలీ సామగ్రిని విక్రయిస్తున్నారు. అలాంటి వాటిని వినియోగించడం వల్ల ప్రమాదాలు సంభవించడమే కాదు, ప్రమాద తీవ్రత పెరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ మార్కెట్లలో దొరికే విద్యుత్ పరికరాల ఉత్పత్తులపై ఐఎస్ఐ ముద్రనే కాదు, సర్టిఫికెట్, మార్క్స్, లైసెన్స్ నంబర్లను కూడా కాపీ చేస్తున్నారు. చాలా అగ్ని ప్రమాదాల్లో చిన్న పొగతో ప్రారంభమై నిప్పురవ్వలు ఎగిసిపడుతున్నాయి. ఫాల్ సీలింగ్, కప్బోర్డులకు, ఇతర వస్తువులకు నిప్పు అంటుకొని క్షణాల్లోనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. దీంతో ఆస్తి, ప్రాణ నష్టాలు పెరుగుతున్నాయి. 2022 నుంచి ఇప్పటి వరకు జరిగిన భారీ అగ్ని ప్రమాదాల్లో కోట్లల్లో ఆస్తి నష్టం జరగగా 60 మంది వరకు మరణించారు. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన విద్యుత్ వైర్లను బ్యూరో ఆఫ్ స్టాండర్డ్ ఇండియా నిబంధనల ప్రకారం తయారు చేస్తారు. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు వచ్చినా అవి తట్టుకోగలుగుతాయి. క్వాలిటీ కంట్రోల్ ఏం చేస్తుంది, అవన్నీ ఉంటాయి. ఫాల్ట్ నాశరకం ఉంటే నాశరకం దొరుకుతుంది మార్కెట్లో. నాశరకం కంప్లీట్ నాశరకం ఉండే ప్రతి వస్తువు డూప్లికేట్ చేస్తున్నారు. ఆ డూప్లికేట్ని అడగట్టాలంటే అది ఎవరి బాధ్యత, ఎవరు తీసుకోవాలా? అది తీసుకుంటారు. ఇప్పుడు ఆ నాశరకం వాడు తక్కువ రేటు చూస్తున్నాడు కానీ క్వాలిటీ చూడంలే జనాలు. సో క్వాలిటీ వల్ల కూడా ప్లస్ ఈ డూప్లికేట్ వల్ల కూడా ప్లస్ కొనేవాడి ఆర్థిక పరిస్థితి అటువంటి వల్ల కూడా ఇది చేస్తుంటాడు. అది వైర్లలో ప్రమాదం తలెత్తితే ఎంసీబీలు పడిపోయి సరఫరా కూడా నిలిచిపోతుంది. కానీ నాణ్యత లేని నకిలీ ఎంసీబీల వల్ల అలా జరగడం లేదంటున్నారు నిపుణులు. మహానగరంలో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. పాత నిర్మాణాలను ఆధునీకరిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో విద్యుత్ పరికరాలను విరివిగా వినియోగిస్తూ ఉంటారు. వైర్లు, హోల్డర్లు, ప్లగ్గులు, స్విచ్లు, ఎంసీబీలు తదితర విద్యుత్ సామగ్రిని ఉత్పత్తి చేసే పేరుగాంచిన కంపెనీలు నగరంలో ఉన్నాయి. అదే అదునుగా బ్రాండ్ పోలిన పరికరాలను నగరంలో ఉత్పత్తి చేస్తున్నారు. రాణిగంజ్, జనరల్ బజార్, ట్రూప్ బజార్, బాలానగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సామగ్రిని ఎక్కువగా విక్రయిస్తూ ఉంటారు. ఆ సామగ్రిలో 40% వరకు నకిలీవి వచ్చేశాయని వ్యాపారులే చెబుతూ ఉండడం గమనార్హం. మహానగరంలో ప్రమాదాలకు విద్యుత్ ఘాతమే ప్రధాన కారణంగా నిలుస్తుంది. గడిచిన కొన్ని సంవత్సరాల్లో 60కి పైగా మరణాలు సంభవించాయి. అయితే ఇప్పుడు మార్కెట్లోకి దాదాపుగా 40% వరకు కూడా కొందరు వ్యాపారులు నకిలీ కరెంటు వైర్లు, అలాగే స్విచ్ బోర్డులు అందుబాటులోకి తెచ్చారు. అయితే ఇవి కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఏవి నకిలీవి, ఏవి బ్రాండెడ్వో చూసి కొనుక్కోవాలని, లేదంటే ప్రమాదాలను బారిన పడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్. ఒకరి నిర్లక్ష్యం మరొకరికి ప్రాణ సంకటంగా మారింది. ఇలా వాహనదారుల నిర్లక్ష్యం వల్ల నగరంలో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అలాగే సెల్ఫ్ యాక్సిడెంట్ జరగడానికి కూడా పరిమితికి మించిన వేగం, నిబంధనలు పాటించకపోవడమే అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. నగరంలో ఎక్కడికి వెళ్లాలన్నా ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని దాటాల్సిందే. వాహనాలతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయి ఉంటాయి. మరోవైపు కొంతమంది నిర్లక్ష్యంతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటారు. ప్రధానంగా డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, సిగ్నళ్లను పట్టించుకోకుండా దూసుకెళ్లడం, ఓవర్టేక్, ఆగి ఉన్న వాహనాన్ని డివైడర్ని ఢీకొట్టడం తదితర కారణాలతో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. నగర పరిధిలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో సగటున 40% సెల్ఫ్ యాక్సిడెంట్స్ అని పోలీసుల అధ్యయనంలో తేలింది. మృతులు, క్షతగాత్రులు ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులే ఉన్నారట. రాత్రి వేళల్లో నిద్రమత్తుతో వాహనదారులు అప్రమత్తంగా లేకపోవడం, ఎదురుగా రోడ్డు పక్కన ఆగి ఉన్న వాటిని గుర్తించలేక వాటిని ఢీకొడుతూ ఉంటారు. సెల్ఫ్ యాక్సిడెంట్ ప్రమాదాల్లో మృతుల సంఖ్య అధికంగా ఉండడానికి కారణం హెల్మెట్ ధరించకపోవడమే అని పోలీసు అధికారులు చెబుతున్నారు. వాహనాలు నడిపేటప్పుడు ఫోన్లో మాట్లాడకూడదు. సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పక ధరించాలి. వేగ పరిమితి నిబంధన తప్పనిసరిగా పాటించాలి. వాహనాల బ్రేకులు, టైర్ల పరిస్థితి తనిఖీ చేసుకోవాలి. రాత్రిపూట సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా మార్గ మధ్యంలో విరామం తీసుకోవాలి. ముందు వెళ్లే వాహనానికి కనీస దూరం ఉండాలి అన్న నిబంధనలు పాటించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సెల్ఫ్ యాక్సిడెంట్స్ చాలా వరకు తగ్గించవచ్చు అంటున్నారు అధికారులు. తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం ఉన్న వాహనాలు ఎక్కువ సీసీతో వస్తున్నాయి. ఈ వాహనాలతో ఇక్కడి పరిస్థితులకు తగ్గట్లు నడపకుండా అతివేగంతో వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఐటీ కారిడార్లలో సాయంత్రం తర్వాత ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. చాలామంది రాత్రిపూట యూత్ కానీ కొంతమంది తాగి వాహనాలను అతివేగంగా నడపడం వల్ల మనం ప్రమాదాలు చూస్తున్నాం చాలామందిని. అందుకని వాళ్ళు ఇంజరీ కావడం కాకుండా ఎదుటి వాళ్ళు గుద్దడం వల్ల వాళ్ళు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. అందుకని చాలామంది మేము విజ్ఞప్తి చేసిందంటే యూత్కి కానీ వాళ్ళు కానీ ఎవరైనా తాగి వాహనాలు ఎవరు నడపొద్దు. ఎవరైనా తాగి ఉన్నప్పుడు అతను కారు కానీ ఇంకేమైనా వెహికల్ ఉంటే ఇంకా వేరే డ్రైవర్ని యూజ్ చేసుకోవాలని సూచిస్తున్నాం. అదేవిధంగా మనం చాలాసార్లు చూస్తున్నాం రాంగ్ సైడ్ డ్రైవింగ్ వస్తారు.
పర్టికులర్గా మన హైదరాబాద్ సిటీలో. ఎందుకంటే అంత దూరం ఎక్కువ పోకుండా నివారించుకోవడం కోసం దగ్గరలోనే వాళ్ళు వస్తుంటారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల ఎదురుగా కరెక్ట్ వేలో వచ్చేటోళ్ళు పాపం ఏ తప్పు చేయని వాళ్ళు వీళ్ళు రావడం వల్ల వాళ్ళు ఇంజురీ అవుతారు. సేమ్ టైం వీళ్ళకి ఏదైనా హెడ్ ఇంజరీ మన అభయం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు హాలిడేస్ టైంలో చాలామంది పేరెంట్స్ ఇస్తుంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెలియదు వాళ్ళ ఏజ్కి వాళ్ళు ర్యాష్గా డ్రైవింగ్ చేసి ఓవర్టేక్ చేసి మనకి చాలా యాక్సిడెంట్ చేయడం జరిగింది.